వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత సంవత్సరం జూన్ 4వ తారీఖున వచ్చినాయి. సో జూన్ 4న ఫలితాలు రావటం, కూటమి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ శ్రేణులకి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జూన్ 4న ఆంధ్ర రాష్ట్ర ప్రజా తీర్పు వచ్చింది. దీన్ని పురస్కరించుకొని వెన్నుపోటు దినం నిర్వహించడం అంటే ప్రజా తీర్పు మీద నిరసన వ్యక్తం చేయటంగా ఎవరైనా భావిస్తారు. ఒక రకంగా ఇది ప్రజలను అవమానించడమే. అయితే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పిలుపిచ్చాయని చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించాలంటున్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానం కూడా అమలు చేయలేదు, మేనిఫెస్టోను అమలు చేయలేదు, ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి దీన్ని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది కాలంలో రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే మేనిఫెస్టోలోనో లేకపోతే ఎన్నికల వాగ్దానాలు ఇవన్నీ కూడా 100% నెరవేర్చలేదు. కానీ నెరవేర్చే క్రమంలో ఉన్నారు. ఒక్కసారిగా నెరవేర్చాలంటే కష్టమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసి వెళ్ళాడు. సో అందుకనే ఒకదాని తర్వాత ఒకటి హామీలన్నీ నెరవేర్చుకొని వస్తున్నారు. దీని మీద నేను ఇంకో వీడియో చేస్తాను, సంవత్సరంలో ఏం చేశారు ఏం చేయలేదని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం విషయానికి వస్తే వాస్తవంగా ప్రజలకి, సొంత బంధువులకి, కుటుంబానికి అందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని పురస్కరించుకొని ఆయనకు ఒక దినం పెట్టాలి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పచ్చటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రాష్ట్రానికి బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చాడు. నాశనం అవ్వటం ఒక ఎత్తు అయితే బయట ప్రపంచానికి రాష్ట్రం మీద ఒక చెడు అభిప్రాయం వచ్చేట్టు చేశాడు ఆయన పరిపాలన అలా సాగింది. ఈయన చేసిన ద్రోహాల్లో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ కొన్ని చెప్తా. రాష్ట్రాన్ని ఎలా చేశాడు, ప్రజలను ఎలా వంచాడు, వివిధ వర్గాల ప్రజలను అనేది. అమరావతి ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నాడు. గెలిచిన తర్వాత 6 నెలలకి 3 రాజధానులు అన్నాడు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నామని చెప్పాడు. పోనీ ఆ 3 రాజధానులన్నా పూర్తి చేశాడంటే అది కూడా చేయలే. విశాఖ, కర్నూలు, అమరావతి అన్నాడు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్, ఆయన కట్టిన అసెంబ్లీలే ఉన్నాయి. కర్నూలులో కానీ విశాఖపట్నంలో కానీ కొత్తగా ఏం కట్టలేదు. ఈయన రాజధాని చేస్తున్నాం, విశాఖను డెవలప్ చేస్తున్నాం అంటూ విశాఖకు వెన్నుపోటు పొడిచాడు. విశాఖలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టాడు, ప్రభుత్వ కార్యాలయాలు తనఖా పెట్టాడు, విలువైన ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకొచ్చాడు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా విశాఖ పరిసరాల్లో భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఋషికొండను తవ్వేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. అది ఇప్పుడు దేనికి ఉపయోగపడాల. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం పట్టించుకోలేదు. విశాఖ రైల్వే జోన్ విషయం పట్టించుకోలేదు. రైల్వే జోన్ కోసం కేంద్రం భూములు అడిగితే ఇవ్వలేదు, సరైన భూములు ఇవ్వలేదు. ఆ రకంగా విశాఖకు వెన్నుపోటు పొడిచాడు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అంతకుముందు 70% పూర్తయింది. డ్యామ్ నిర్మాణం పూర్తయితే ఈయన వచ్చిన తర్వాత ఈయన కాంట్రాక్టర్ని మార్చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ మార్చి నేను ఏదో ఆదా చేస్తున్నాను అన్నాడు. మళ్ళీ అంతకు రెట్టింపు వసూలు చేశాడు ఆ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ ఎవరో అందరికీ తెలుసు. అప్పుడు ఇప్పుడు అన్ని చోట్ల ఆయన చక్రం తిప్పుతున్నాడు. పైగా ఆ కాంట్రాక్టర్కి డ్యాములు నిర్మించిన అనుభవం కూడా లేదు. కేవలం ఎత్తిపోతల పథకాలు, పైపులు ఇలాంటివి వేసేవాడు ఆయన. సో డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయింది. అది దాని మీద మీ వాళ్ళని ఇప్పుడు దాకా తిట్టుకుంటున్నారు. అదే కాంట్రాక్టర్ని మార్చుకుని ఉంటే ఈ పాటికి పోలవరం కంప్లీట్ అయి ఉండేది. పైగా పోలవరానికి కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి ఇతను ఉచిత పథకాలకు డైవర్ట్ చేశాడు. దాని మూలంగా పోలవరం ఆగిపోయింది. ఆ రకంగా పోలవరానికి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. హంద్రీనీవా, గాలేరు నగరి, రాయలసీమకు సంబంధించిన ప్రధానమైన పథకాలు ఇవి. నీరందించడానికి 2,000 కోట్లు కూడా పెట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్లలో 12,000 కోట్లు ఖర్చు పెడితే ఆ పథకాలకి ఇతను 2,000 కోట్లు కూడా పెట్టలేదు. ఇతని గురించి ఆ రాయలసీమ అభ్యుదయ వేదిక, రాయలసీమ సమస్యల వేదిక అని రకరకాల వేదికల మీద రాయలసీమ రెడ్లందరూ ఉంటారు. ఆ వేదికల్లో వేరే కులాల వాళ్ళకి అవకాశం ఇవ్వరు. వాళ్ళకి ఇవన్నీ కనపడవు. వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే మాట్లాడతారు. మాకిరెడ్డి లాంటి వాళ్ళు, మాకిరెడ్డి ఏదో పేరుంది అతని పేరు, ఇలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. సో ఆ రకంగా రాయలసీమకు నాశనం చేసాడు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఆలోచన చేయాల. సొంత జిల్లా మళ్ళీ పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఇది కడపకి చేసింది ద్రోహం. మద్య నిషేధం
మద్య నిషేధం చేస్తా అన్నాడు ఎన్నికలకు ముందు. మద్యంతో పీల్చి పిప్పి చేస్తున్నారు, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు, నేను మద్య నిషేధం చేస్తా అన్నాడు. వచ్చాక బ్రాండ్లన్నీ ఆపేసి ఇతను డిస్టిలరీలు ఇతను మనుషులు అన్నీ కూడా చేజిక్కించుకొని నాసిరకం మద్యం తయారు చేసి జనం మీద వదిలి జనం ఆరోగ్యాలతో ఆడుకున్నారు. దీని మూలంగా చాలామంది చనిపోయారు. దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది. ఆ రకంగా పేదలకి మద్యపాన ప్రియులకి వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. నాలుగు మడతేశాడు, మడమ తిప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఏమన్నారు, మాకు అవగాహన లేక హామీ ఇచ్చాం, మా చేత కాదన్నారు. వాళ్ళు ఐఆర్ కంటే తక్కువ ఇచ్చారు ఫిట్మెంట్. వాళ్ళకి మామూలుగా అది ఒక శరాఘాతం అనమాట. బ్రహ్మాండంగా ఇస్తాడు మా జగన్మోహన్ రెడ్డి, మేము 2 చేతులతో గుద్దామని ఆ రోజున చెప్పారు. అయితే కరుగాల్చి వాత పెట్టినట్టుగా ఫిట్మెంట్ ఇచ్చాడు. ఐఆర్ కంటే తక్కువ ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తా అన్నాడు. వీక్ ఆఫ్ గురించి మర్చిపోయాడు. ఆ రకంగా ఉద్యోగులందరికీ కూడా దెబ్బేశాడు, వెన్నుపోటు పొడిచాడు. అమ్మఒడి ఇస్తా అని చెప్పాడు. గెలిచిన తర్వాత ఒక్కరికే అన్నారు. ఒక్కరికే, ఇంట్లో 3 పిల్లలు ఉన్నా కూడా ఒక్కరికే ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత దానికి పరిమితులు పెట్టాడు. మళ్ళీ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతూ ఉంటే ఆ కుటుంబంలో ఎవరైనా వీళ్ళకి అమ్మఒడి వర్తించదని చెప్పేశాడు. ఆ రకంగా అదొక వెన్నుపోటు పొడిచాడు. రైతుల రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 50,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేశారు. 50,000కి మించిన రుణాలు 5 విడతల్లో మాఫీ చేస్తామని చెప్పారు. సరే, ఆయన దిగిపోయేసరికి 3 విడతల మాఫీ అయిపోయింది. మిగతా 2 విడతలు తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేయాలి, ఎందుకంటే అది గవర్నమెంట్ తీసుకున్న పాలసీ పరమైన డెసిషన్. కానీ ఇతనేం చేశాడు, అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నేను ఎందుకు ఇస్తానని చెప్పి ఆపేశాడు, నిర్దాక్షిణ్యంగా ఆపేశాడు. రైతులకు చేసిన ద్రోహం. ఇవాళ ఈ ద్రోహి రైతు క్షేమం గురించి కబుర్లు చెప్తాడు, ఈ శాడిస్టు. రైతుల దగ్గర ధాన్యం కొని బకాయిలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తుంటే ఏమయ్యేది? 1600 కోట్లు 1700 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు చంద్రబాబు నాయుడు రైతులకు చెల్లించాడు. ఆయన కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి లాగా, అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది, నేను ఎందుకు ఇస్తానంటే రైతుల పరిస్థితి ఏమైపోవాలి? అలాంటి ద్రోహి, రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కాంట్రాక్టర్ల బిల్లులు 30,000 కోట్లు ఆపేశాడు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన కాంట్రాక్టర్లకు నేను ఎందుకు బిల్లులు ఇస్తా అన్నాడు. పైగా తనకు ఆప్తులైన కాంట్రాక్టర్లకు మాత్రం యథావిధిగా ఇచ్చుకున్నాడు. ఇక వీటన్నిటికంటే పెద్దది బాబాయ్ మర్డర్ కేసు. ఆ రోజున మొసల కన్నీరు గార్చాడు, మా బాబాయిని చంపేశారని. ఈయన, వీళ్ళ అమ్మ విజయలక్ష్మి, వీళ్ళందరూ దేశం మీద పడి ఏడ్చారు, వివేకానంద రెడ్డిని చంపేశారని. కానీ చంపింది ఎవరు? ఇప్పుడు ఆ కేసును అడ్డుకుంటుంది ఎవరు? గెలిచిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదన్నాడు. గెలవక ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన పెద్ద మనిషి తన అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్గా ఎవరైనా సొంత మనిషిని చంపితే ఆ ఎంక్వైరీ వెంటనే కంప్లీట్ చేయండి అని ఆదేశాలు జారీ చేస్తాడు దర్యాప్తు సంస్థలకి. కానీ దాన్ని స్లో డౌన్ చేశాడు. సిబిఐ విచారణ అక్కర్లేదన్నాడు. ఆ రకంగా అక్కడే తెలుస్తుంది ఇతని కుటిలత్వం, ఇతని కపటత్వం, ఈ హత్య వెనక ఎవరున్నారు అనేది. అవినాష్ రెడ్డి అరెస్ట్ దాకా వెళ్తే అనేక సార్లు ఢిల్లీ దాకా వెళ్ళి ఆపుకున్నాడు. ఆ రకంగా బాబాయికి వెన్నుపోటు పొడిచాడు. బాబాయ్ కుమార్తె న్యాయ పోరాటం చేస్తూ ఉంటే ఏదో ఒక రకంగా హంతకులు ఎవరో తేల్చండి, శిక్షించండి అని చివరికి ఆమె భర్తే చంపారు అన్నట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అంత ద్రోహి. ఆ రకంగా చెల్లికి ద్రోహం చేశాడు. ఇంకో చెల్లి విషయం చెప్పాలి, షర్మిల విషయం. ఇతను జైల్లో ఉంటే ఆవిడ పాదయాత్ర చేసింది, పార్టీని నడిపించింది. అంటే ఎంతో కొంత ఏదో ఒక పదవిస్తాడు పార్టీలో అని ఆశించి ఉండొచ్చు, లేదా తండ్రి వారసత్వం ఇవన్నీ కూడా నాకు కూడా ఉన్నాయి కదా అని ఆ పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు. కానీ ఆవిడని నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టాడు. ఆవిడకి ఏ పదవి ఇవ్వకపోగా ఆస్తిలో కూడా వాటా ఇవ్వలేదు. పైగా తల్లి పేరుతో ఉన్న సరస్వతి పవర్లో కొన్ని షేర్లు ఆవిడకి బహుమానం ఇస్తే దాని మీద కూడా ఎన్సీఎల్టీకి వెళ్ళి సవాల్ చేశాడు. సో ఆ రకంగా తల్లికి చెల్లికి ద్రోహం చేశాడు. తన దాకా వస్తే తల్లి చెల్లి కాదు, ఎవరికైనా ద్రోహం చేయగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటోడు ఇవాళ వెన్నుపోటు అంటూ బయలుదేరాడు. దీన్ని వెన్నుపోటు దినం కాదు, విముక్తి దినంగా పాటించాలి. జూన్ 4వ తారీఖుని చరిత్రలోనే విముక్తి దినంగా పాటించాలి ఆంధ్ర ప్రజలంతా కూడా. అదేంటంటే జగనాసురుడి బారి నుంచి ఆంధ్ర విముక్తి దినం. Like, share and subscribe to Rajaniti channel.